నమస్తే. నా పేరు కుమారస్వామి, అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా పీస్ లా హౌస్ ఛానల్ను చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. రోజువారీ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సూచనలు, సలహాలకు వస్తే ప్రస్తుతం మా ప్రేక్షకులు చాలామంది చాలా రకరకాల సమస్యలు చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అన్ని అతలాకుతలమైపోయినాయి, వాళ్ళ భార్య బిడ్డలు రోడ్డున పడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం ఇప్పుడు తినేదానికి తిండి కూడా గడవడం లేదు అన్న విషయాలు చాలా మంది చెప్తున్నారు. మా ప్రేక్షకులే కాకుండా చాలా మంది ప్రజలు కూడా, వాళ్ళు ప్రజలంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. కొన్ని రోజువారీ కూలీనే కాదండి, ఇక్కడ చాలా మంది ప్రైవేట్ డాక్టర్స్ అయితేనేమి, ప్రైవేట్ ఇంజనీర్స్ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అకౌంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు, క్లర్కులు, ఇట్లా ప్రైవేట్ కంపెనీలు 5,000, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు జీతాలు తీసుకున్న ప్రతి ఒక్కరు వీళ్ళు జోబులో చిల్లి గవ్వ లేకుండా వాళ్ళ భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పడ్డారని చాలా మంది ఇంటి ఓనర్స్ వాళ్ళ యొక్క కట్టుకున్న బట్టల్ని తో సహా మొత్తం బయటికి గెంటేశారు. మేము ఇప్పుడు ఎక్కడున్నామో కూడా తెలియడం లేదు. తర్వాత కంప్లైంట్లు చేస్తే కంప్లైంట్లు కూడా పట్టించుకోవడం లేదు అధికారులు. ఎక్కడికి పోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. మా ఉద్యోగాలు కూడా పోయాయి. ఏం జరుగుతుంది అసలు? మరి ఇక్కడేమో మేము దగ్గర వారం 10 రోజులు మాకు తిండికి ఇబ్బంది పాలవుతుంది. ఇట్లా రకరకాలుగా బాధపడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు కనీసం ఇప్పుడు మేము కోర్టుకు పోవాలన్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు, సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మాకు లేరు. ఏ విధంగా చేయాలి, ఏమిటి? చూడండి, నేను చూస్తున్నాను, కోర్టుకు పోవడానికి డబ్బులు లేకపోయినా పర్వాలేదండి, మీరు మీ యొక్క సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో సహా మీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అయితే ఏమైనా అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏదైనా కానీ ఉంటే అవి తీసుకురండి. ఇంకోటి ఏంటంటే లీగల్ సెల్ అథారిటీ ఉంది, స్టేట్ కు సంబంధించింది. అక్కడికి అప్రోచ్ అయినా కూడా మీకు ఉచిత సహాయాలు చేస్తారు. దానికి సంబంధించిన వాళ్ళు మా దగ్గరికి వచ్చినా కూడా మేము మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత కంపెనీస్ మీకు అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమైనా కానీ ఇచ్చింటే దాని ప్రకారంగా ఏ విధంగా ఏ కోర్టుకు పోవాలన్నా కూడా ఆ కోర్టుకు పోయి మీకు సరైనటువంటి సహాయం చేస్తాం. తర్వాత కొంతమంది ఏమంటూ ఉన్నారంటే ఈపీఎఫ్, మరి కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఈపీఎఫ్ గురించి చెప్పారు. తర్వాత ఆర్థిక మంత్రి కూడా ఈపీఎఫ్ గురించి చెప్పారు. మాకైతే అసలు ఈపీఎఫ్ అకౌంట్లు లేవు, ఏం చేయాలి? ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఏమిటి? చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, ఈపీఎఫ్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించాయి, వాళ్ళు 50%, తర్వాత కంపెనీ యాజమాన్యం 50%, రకరకాలుగా చెప్పాయి. కానీ ఆ లెక్కలు కూడా నాకు కూడా అర్థం కాలేదు. ఇక మీరు చెప్తున్నారు ఈపీఎఫ్ అకౌంట్లు లేవంటున్నారు కాబట్టి వాటికి కూడా ఏం చేయలేని పరిస్థితి. అది మీ కంపెనీ వాళ్ళని అడగాలి. సో ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు ప్రకటించారు, ఏమిటి అని ప్రజల్లో చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు సమస్యలు అడుగుతున్నారు. దానికి సమాధానాలు చెప్పాలన్నా కూడా ఆ గవర్నమెంట్ సక్రమంగా సమాధానాలు చెప్పడం లేదు. ఇది వాస్తవం. అక్కడ కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటికి వాళ్ళు చేతులు దులిపేసుకొని గమ్మునైపోయారు. తర్వాత ఇతర దేశాలు చూస్తే అంటే ఇతర దేశాల నుంచే కదా ఇప్పుడు అన్ని వచ్చింది. కరోనా అమెరికాలో అంతమంది అని, చైనాలో ఇంతమంది అని, అవి చెప్పే కదా మన దేశంలో
ఈ విధంగా చేశారని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి. నేను చూశానండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నా ఇదివరకటి వీడియోలో నేను చాలా వరకు మీకు చెప్పాను ఏమిటి అని. చూడండి, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా వుహాన్ అన్నారండి. సో ఆ వుహాన్ మనం పక్కన పెట్టేసి మనం ఒకసారి ఊహించుకుంటాం. ఏ విధంగా ఊహించుకుంటాం? మీకు అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచ దేశ నాయకులకు తెలుసు. మన దేశ నాయకులకు తెలుసు. అన్ని దేశాల నాయకులకి తెలుసు. ఏం ఊహించుకుంటామంటే ప్రపంచంలో ఇది వరకు పుట్టిన ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు అనేది వస్తుందా రాదా అని ఒకసారి ఊహించుకుంటే వస్తుందనే చెప్పాలి. చెప్పండి, మీకు రాలేదా? లేకపోతే దేశ నాయకులకు రాలేదా? లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికి రాలేదా? సో మనిషి పుట్టినప్పటి నుండి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మనిషి పుడతానే జలుబు దగ్గు జ్వరంతో పుడతారు. అదే విధంగా ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న మనుషులు కూడా వాళ్ళు కూడా పుట్టేటప్పుడు జలుబు దగ్గు జ్వరంతో అతుక్కుని పుడతారు. చిన్నపిల్లలకు పుట్టిన వెంటనే ఫస్ట్ వచ్చేది జ్వరం వస్తుంది. మీరు చూసే ఉంటారు, హాస్పిటల్లో పుడతానే టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ తగ్గడానికి టాబ్లెట్లు ఇస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత జలుబు దగ్గు ఏదో రకరకాలుగా వస్తాయి. సరే, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చిల్డ్రన్స్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు ట్రీట్మెంట్లు ఇస్తారు. అది మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం వుహాన్ గురించి మాట్లాడదాం. చైనా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. జలుబు దగ్గు జ్వరం వచ్చినా కూడా వాళ్ళు తుమ్ముతున్నా జలుబు దగ్గు జ్వరానికి మీద పడకుండా ఉండడానికి వాళ్ళు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుండో మాస్కులు వేసుకుంటున్నారు. మన భారతదేశంలో మాస్కులు ఎప్పుడూ డాక్టర్స్ గా ఆపరేషన్ థియేటర్లో వెళ్ళేటప్పుడు వేసుకుంటారు, కానీ పబ్లిక్ ఎవరు వేసుకోరండి. జలుబు వచ్చినా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా. కానీ చైనాలో మాత్రం జలుబు దగ్గు వస్తే వాళ్ళు మాస్కులు వేసుకోవడం అది వాళ్ళకి ఆనవాయితీ. వాళ్ళు ఈ మాస్కులు ఎప్పటి నుండో తయారు చేసుకుంటున్నారు చైనాలో. ఈ రోజు కొత్త కాదు. తర్వాత పీపీఈ కిట్లు అంటారే, అవి కూడా చైనా వాళ్ళు శీతల కాలంలో వాళ్ళకి జలుబు దగ్గు జ్వరం ఎక్కువ వస్తాయి కాబట్టి ఊపిరాడకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా చైనాలో ఎక్కువే. వాళ్ళ కంట్రీలో కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య చైనాలో ఎక్కువే. అందువల్ల వాళ్ళు పీపీఈ కిట్లు ఈ రోజు కాదు, ఈ రోజు కొత్తగా ఏదో వచ్చేసింది అని తయారు చేసిండేది కాదండి. మాస్కులు కానీ N95 మాస్క్ పేరు ఎలా వచ్చింది చెప్పండి? కరోనా వచ్చిందని N95 వాళ్ళు తయారు చేశారంటారా? లేకపోతే కరోనా వచ్చిందని చెప్పేసి పీపీఈ కిట్లు తయారు చేశారంటారా? అట్లా కాదు. N95 మాస్కులు అనేది కరోనా రాకముందు నుండి చైనాలో తయారు చేస్తున్నారు. పీపీఈ కిట్లు కూడా కరోనా రాకముందు నుండి వాళ్ళు తయారు చేస్తున్నారు చైనా వాళ్ళు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చైనా వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరం, బ్రీతింగ్ ప్రాబ్లం ఇది సహజం. సరే, వుహాన్ ఇది ఆలోచించుకోవాలి మీరు కంపల్సరిగా. మీలో ఆలోచన లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అసలు ఆలోచించాలి ఏం జరుగుతుంది ఇక్కడ. సరే, వుహాన్ లో ఒక వెట్ మార్కెట్ అంటారు. ఆ వెట్ మార్కెట్ ఇప్పుడేం కొత్త లేదండి. చైనా పుట్టినప్పటి నుండి ఆ మార్కెట్ ఉంది. వెట్ మార్కెట్ చైనా పుట్టినప్పటి నుండి. గబ్బిలాల ద్వారా వైరస్ అంటారు. చూడండి ఎంత బాగుందో. గబ్బిలాల ద్వారా నిజంగా వైరస్ వస్తే మన భారతదేశంలో గబ్బిలాలు కొన్ని కోట్లు ఉన్నాయండి. హైదరాబాద్ లో ఒక హైకోర్టులోనే దగ్గర లక్షల గబ్బిలాలు ఉంటాయి. గబ్బిలాలు వాటి కిందనే భోజనం చేస్తారు, వాటి కిందనే కూర్చుంటారు, మాట్లాడతారు. మీరు ఆలోచించాలి, గబ్బిలాల ద్వారా వైరస్ వచ్చింది అంటారు, కానీ దానికి ప్రూఫ్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఈవెన్ చైనా వాళ్ళు చెప్పలేదు, అమెరికా వాళ్ళు చెప్పలేదు. సరే, వుహాన్ లో వీళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ వస్తున్నటువంటి జలుబు దగ్గు జ్వరం బ్రీతింగ్ ప్రాబ్లం అంటే లంగ్స్ కి సంబంధించిన వ్యాధులకి హఠాత్తుగా ఒక పేరు పెట్టేశారు. ఎవరు? వాడు చైనా వాడు కూడా పెట్టలేదండి. ఆ పేరు పెట్టింది ఎవరు? అమెరికా వాడు పెట్టేసుకున్నాడు, కరోనా అని చెప్పి. మీరు ఆలోచించాలి ఇక్కడ. వుహాన్ లో జలుబు దగ్గు జ్వరం, చాలా సంతోషం. అక్కడ వెట్ మార్కెట్, ఆ వెట్ మార్కెట్ ఇప్పటిది కాదు. సో అలాంటి మార్కెట్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఫిష్ మార్కెట్ అంటారు. అక్కడ పోయి చూసామంటే మనకు తెలుస్తుంది ఏ విధంగా జరుగుతాయి ఏమిటి అనేది. ఫిష్ నుండి మనకు రోగాలు వస్తున్నాయంటే అవి
దానికి మాట్లాడరు, అవి అడిగితే అవి మాట్లాడరు. సో ఇక్కడ చైనాలో ఆ విధంగా జరుగుతుందని చెప్పారు. కానీ ఏమని చెప్పారు? 2019లో ఆగస్ట్ సెప్టెంబర్లో మరిగా చైనాలో వచ్చేసింది, మరిగా చచ్చిపోతున్నారు. అది ఆగస్ట్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. అది ప్రతి ఒక్కరికి, ఈవెన్ మన భారతదేశంలో తీసుకున్నామంటే వానాకాలం జూన్ జూలైకి స్టార్ట్ అయిందంటే చిన్న పిల్లల కాడ నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు జ్వరం వస్తుంది. చిన్న పిల్లలు అయితే చెప్పాల్సిన పని లేదు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర మీరు ఎవరి దగ్గర చూసినా కూడా క్యూ కట్టుంటారు చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మలు ఎత్తుకొని రావడము, వాళ్ళ నాన్నని తీసుకురావడము, క్యూ కట్టుకొని టోకన్లు తీసుకొని నిలబడుకుంటారు. వీళ్ళంతా కేవలం జలుబు దగ్గు జ్వరం వల్లనే, ఊపిరి ప్రాబ్లం వల్లనే వస్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ కరోనా అనేస్తున్నారు. దాన్ని చెప్తున్నా, వస్తున్నా మార్గం చెప్తున్నా. కొన్ని కోట్ల మంది భారతదేశంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు, ఫిబ్రవరి వరకు ఈ వర్షాకాలం, శీతాకాలంలో ఈ జలుబు దగ్గు జ్వరంతో బాధపడి కొన్ని కోట్ల మంది హాస్పిటల్ చుట్టూ ఉంటారు. హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది మీకు అందరికీ తెలిసింది. ఏ పక్కన హాస్పిటల్లో చూసినా కూడా చిన్నపిల్లలు ఎత్తుకొని చాలా మంది క్యూ కట్టింటారు. వీళ్ళంతా ఇదే రోగం, రెగ్యులర్ గా వచ్చే జలుబు దగ్గు జ్వరము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే ఊహ అని అన్నారు. 2018లో జలుబు దగ్గు వచ్చిండేది చెప్పరు, 2017లో చెప్పరు, 2016లో చెప్పరు, అంతకుముందు చెప్పరు. కానీ 2019లో ఫ్రెష్ గా వచ్చేసింది అని మాత్రం చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనక అత్యంత భయంకరమైనటువంటి బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి కుంభకోణము దీని వెనక దాగి ఉంది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. మీరు కూడా ఆలోచించాలి. బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్. అది చిన్న చితక దానికి విలువ కట్టలేమండి. ప్రపంచంలో ఉన్నటువంటి డాలర్స్ అంతా కలిపితే ఎంత వాల్యూ చేస్తుందో దానికన్నా పెద్ద స్కామ్ ఈ స్కామ్. అందుకోసమే మీకు ఇన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అయిందా? తర్వాత అమెరికా ప్రెసిడెంట్. మీకు దాని గురించి చెప్పేటప్పుడు మీకు ఇదివరకు కొన్ని చెప్పాను కదా, అది మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. అమెరికాలో సిడిసి అనే ఒక సంస్థ ఉంది. ఆ సిడిసి సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అది ఏం డీల్ చేస్తుందంటే అమెరికాలో ఉన్నటువంటి హెల్త్ కు సంబంధించినటువంటి జననాలు, మరణాలకు సంబంధించినటువంటి గణనాలు తయారు చేస్తుంది. ఆ సిడిసి సంస్థ ఏం చెప్తుందంటే అమెరికాలో ప్రతి సంవత్సరము చూడండి, అక్టోబర్, నవంబర్ మాసాలలో జలుబు, దగ్గు, జ్వరం, బ్రీతింగ్ ప్రాబ్లం, దానినే న్యూమోనియా అంటారు. అవి వచ్చి దాదాపు ఆ యొక్క పీరియడ్లో, అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరికి పీక్ స్టేజ్కి వెళ్తుంది. దాదాపు 40 లక్షల మందికి, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకి 40 లక్షల మందికి ఈ యొక్క డిసీజ్, వైరస్ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లుయెంజా ప్రతి సంవత్సరం, ఈ రోజు కాదు, బరాక్ ఒబామా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చాయి. అంతకుముందు జూనియర్ బుష్ ఉన్నప్పుడు, సీనియర్ బుష్ ఉన్నప్పుడు, తర్వాత సీనియర్ బుష్ తర్వాత బిల్ క్లింటన్ ఉన్నప్పుడు, వీళ్ళంతా అమెరికాలో ప్రతి ఏటా జలుబు, దగ్గు, జ్వరం వచ్చి ఈ ఫ్లూతో చనిపోయే వాళ్ళ సంఖ్య దాదాపు వేలల్లో ఉంటారు. దాదాపు 40 లక్షల మందికి ఇన్ఫెక్ట్ అవుతుంది. దాదాపు 10 లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. అది ఈ రోజు కొత్తగా, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి ఇవి. 2020లో అక్టోబర్, నవంబర్లో మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫిబ్రవరికి పీక్కి వెళ్ళిపోతుంది. అట్లా దాదాపు ఒక 10 లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు. చనిపోయే వాళ్ళు 40,000 నుంచి అటు ఇటు కానీ 50, 60, 70 ఇట్లా లెక్కేసుకోవచ్చు. మిగతా రోగాలు, హార్ట్ అటాక్ అయితేనేమి, క్యాన్సర్ అయితేనేమి, కిడ్నీ ప్రాబ్లం అయితే, రకరకాల రోగాలతో చనిపోయే వాళ్ళ సంగతి వేరే. మళ్ళా అది కూడా వేలల్లో ఉంటారు. ఇట్లా దాదాపు ప్రతి సంవత్సరం లక్షల్లోనే ఉంటారు వాళ్ళు చనిపోయే వాళ్ళు అమెరికాలో. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు.
ఇంకోటి అంటారు, ఏమంటారు అక్కడ మనుషులు, ఎందుకంటే మీడియా వాళ్ళు చెప్తున్నారు మనకి ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లలు కూడా రారు ఈ కరోనా అంటుకుంటుందని చెప్పి, అందువల్ల వాళ్ళ పిల్లలు రారు, వాళ్ళు అట్లా అట్లా మున్సిపాలిటీ వాళ్ళు ఆ యొక్క తోసేస్తున్నారు, వాళ్ళు పెట్టల్లాగా రాలిపోతున్నారు. చూడండి, మన ఇండియాను పక్కన పెట్టేస్తే వేరే కంట్రీలలో వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు 16 ఏళ్ళ వయసు అప్పటికే అందరూ ఎవరెవరు వాళ్ళు సపరేట్ వెళ్ళిపోతారు. మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన పని లేదు. 16 ఏళ్ళ వయసు వస్తానే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతారు, ఎవరి సంపాదనలు వాళ్ళు చేసుకుంటారు. ఇది అమెరికానే కాదు, లండన్ కానీ, లేకపోతే జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఎక్కడికి పోయినా కూడా ఆ కంట్రీలలో అదొక పద్ధతి. సో తల్లిదండ్రులు సస్తున్నారా బతుకుతున్నారా ఇవన్నీ చూసేది ఏమి ఉండదండి. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, పోతే హాస్పిటల్లో అన్ని చేసేసుకుంటారు. ఇది మీరు తెలుసుకోవాలి. చాలా మంది ఏమంటున్నారు, పేరెంట్స్ చూసేదానికి కూడా పిల్లలు రావడం లేదు, భయపడిపోయారు. ఇలా వార్తలు స్ప్రెడ్ చేశారు. ఇట్లా తప్పుడు సమాచారం ప్రజల మధ్యలోకి స్ప్రెడ్ చేశారు. సో అమెరికాలో ప్రతి ఏటా ఆ విధంగా చచ్చిపోతున్నారు అని చెప్పేసి సిడిసి అనే సంస్థ చెప్పింది. రీసెంట్ గా 2019 లో వాళ్ళు ఏం చేశారంటే 2 ఏళ్లు కలిపినటువంటి ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. 2 years, ఏది 2017-18, 2018-19 కి సంబంధించినటువంటి వాళ్ళ మరణాల రిపోర్ట్ కూడా ఇచ్చారు. అది వాస్తవం. కరోనా పేరు పెట్టక ముందు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది గుర్తు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. కరోనా అన్న పేరు పెట్టక ముందు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఏం రిపోర్ట్ ఇది? 2017-18 లో దాదాపు ఇది 40 లక్షల మంది పైన ఈ యొక్క ఫ్లూ ఇన్ఫెక్ట్ అయితే దాదాపు 10 లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అయినారు. 79,000 మంది చనిపోయారు 2017-18 లో. అప్పటికి కరోనా అని పేరు పెట్టుకోండి ఇది. తర్వాత 2018-19 కి సంబంధించినటువంటి అనాలిసిస్ లో దాదాపు 40 లక్షల మంది పైనే ఈ యొక్క ఫ్లూకి ఇన్ఫెక్ట్ అయ్యి దాదాపు 8 లక్షల మంది, 7 లక్షల నుంచి 8 లక్షల మంది వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపు 62,000 మంది ఈ ఫ్లూతోనే చనిపోయినారు. ఇది మీకు ఈ రిపోర్ట్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు దాన్ని కూడా అమెరికా వాళ్ళు సంబంధించినటువంటి పెద్ద తలకాయ అవి లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వెబ్సైట్లలో దొరుకుతాయి ఇవి, అవి కూడా లేకుండా చేయాలని చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాం. ఇది కరోనా అన్న పేరు పెట్టక ముందు వాళ్ళు సిడిసి అనే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అక్టోబర్, నవంబర్లో ఈ యొక్క జబ్బు స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరికి పీక్ స్టేజ్లోకి వెళ్తారు. ఏప్రిల్లో తగ్గుతూ వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. అమెరికాలో ఎప్పుడు దీనికి చనిపోతూనే ఉంటారు. అదే విధంగా ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, జర్మనీ కానీ, బ్రెజిల్ కానీ, ప్రతి ఒక్క రష్యన్ కంట్రీస్ కానీ ఏదైనా సరే ఈ ఫ్లూతో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా జబ్బులు వీటికన్నా తక్కువ ఉంటాయి. ఏదైనా మిగతా జబ్బుల ద్వారా చనిపోయేవచ్చు. ఫ్లూతో ఎక్కువ మంది ఉంటారు. హార్ట్ అటాక్, క్యాన్సర్, కిడ్నీ, లివర్ ప్రాబ్లం, లేకపోతే ఎయిడ్స్, ఇవన్నీ వాళ్ళ ద్వారా చనిపోయే వాళ్ళ ద్వారా తక్కువ మంది ఉంటారు. సో మన ఇండియాకు తీసుకుంటే ఇది కూడా మన ఇండియా కరోనా ముందు గుర్తుపెట్టుకోండి. కరోనా అన్న పేరు, కరోనా కాదు అది, కరోనా అన్న పేరు పెట్టక ముందు, అంతకుముందు వీటికి అన్నిటికీ కఫ్, కోల్డ్, ఫీవర్ అనేవాళ్ళే. గుర్తుపెట్టుకోవాలి, అంతా కఫ్, కోల్డ్, ఫీవర్ అని ఉన్న రోగాలే ఇవన్నీ. మన భారతదేశంలో కూడా ఈనాటిది కాదు, ఏనాటిదో మనం పుట్టినప్పటి నుండి వస్తున్నటువంటి జబ్బులు ఇవి. దగ్గు, జలుబు, జ్వరం, వీటికి ఆ పేర్లు ఉన్నాయి. కరోనా పెట్టక ముందు వీటి పేర్లు ఇవే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో కొన్ని కోట్ల మందికి వస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశ జనాభా ఎక్కువే కదా. దానికన్నా ముందు ఒకటి చెప్తా. ప్రతి సంవత్సరం మరణాల రేట్ మన భారతదేశంలో కానీ, అమెరికాలో కానీ, చైనాలో కానీ మామూలుగా చనిపోతుంటారు. మరణాల రేట్ ప్రతి 1000 మందికి మన భారతదేశంలో 7.3 అంటే 7.3 మంది చనిపోతారు. దాదాపు 8 మంది ప్రతి సంవత్సరానికి ఒక 1000 మందికి చచ్చిపోతారు. అట్లా 130 కోట్ల మందికి దాదాపు 2 లక్షల మంది
130 కోట్ల మంది అంటే ఇది ఇక్కడ ఓటర్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే. లిస్ట్ లో లేని వాళ్ళు దాదాపు 30-40 కోట్ల 50 కోట్ల మంది ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్లా భారతదేశంలో దాదాపు ప్రతి సంవత్సరం చనిపోయే వాళ్ళ సంఖ్య 2 లక్షల మంది ఉంటారు. 1 లక్షల నుంచి 2 లక్షల మంది ఉన్నారు. చైనాలో దాదాపు వాళ్ళ జనాభా కూడా 150 కోట్ల మంది ఉన్నారు. 150 కోట్ల పైనే ఉన్నారు. 175 కోట్లు దాకా ఉన్నారు. ఆ లెక్క ప్రకారంగా చైనా యొక్క మరణాల రేట్లు చూస్తే 7.2 మంది. వాళ్ళు మన దానికన్నా తక్కువ. వాళ్ళు దాదాపు 2.5 లక్షలు 3 లక్షల మంది ప్రతి సంవత్సరం చచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చనిపోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది రకరకాల రోగాలతో. సరే, మన దేశంలోకి వచ్చామంటే జలుబు, దగ్గు, జ్వరం అనేది కొన్ని కోట్ల మందికి ఈ వానాకాలం నుంచి తర్వాత చలికాలం ఎండేంత వరకు ఉంటుంది. దాదాపు మార్చి వరకు ఫుల్గా పీక్ స్టేజ్ లో మన దేశంలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి వానాకాలం, చలికాలం కాబట్టి ఏ హాస్పిటల్లో చూసినా చేస్తారు. దానికి ఇప్పుడు వీళ్ళు కరోనా అని పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చే జలుబు, దగ్గు, జ్వరాన్ని కరోనా అని పేరు పెట్టారు. ఎవరైనా మంచి జలుబు ఉన్నవాడు మన తుమ్మితే మన ముందర ఆ తుంపను మన దగ్గర లోపల ముక్కలోకి వెళ్తే మనకు కూడా దగ్గు వస్తుంది. ఈనాటిది కాదు, ఏనాటిదో. అందుకే దగ్గినప్పుడు ఇలా చెయ్యి అడ్డు పెట్టుకోమని చెప్తారు. ఎవరైనా కానీ తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా ఇలా చెయ్యి అడ్డ పెట్టుకోమని చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో నుండి వచ్చే తుంపరులు మన ముక్కులోకి వెళ్తే మనకు కూడా వస్తుంది. అది ఈ కరోనా ఇప్పుడు పెట్టారు, ఎప్పటి నుండో తుంపర్లు మన లోపలికి పోయినా అంటే మనకు కూడా దగ్గు, జలుబు వస్తుంది. అది వాస్తవం. చాలా తెలివిగా మీరు ఆలోచించాలి. ఇది చాలా తెలివిగా వీళ్ళు కరోనా అని పేరు పెట్టారు. మనకు వచ్చే దగ్గు, జలుబు సాధారణంగా పొడి దగ్గు వస్తుంది. తర్వాత కోల్డ్ తో కూడినటువంటి దగ్గు కూడా వస్తుంది. ఇది సహజమే. తలనొప్పి వస్తుంది, వేలు నొప్పి వస్తుంది. హైదరాబాద్ సిటీలో అయితే చెప్పాల్సిన పనిలే. ఎవడ చెప్పాల్సిన పనిలే. మా ఖర్చు కట్టుకొని పోతారు. కారణం ఏంటంటే పొగ. కరోనా కన్నా భయంకరమైనది పొగ. హైదరాబాద్ లో పొగ ఈ కరోనా కన్నా, అంటే వీళ్ళు ఇప్పుడు అంటున్నారు దానికన్నా భయంకరమైనది పొగ. ఖర్చు కట్టుకొని ప్రతి ఒక్కరు డ్రైవ్ చేస్తారు, 2 వీలర్స్ తో పోయేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మన భారతదేశంలో కొన్ని కోట్ల మందికి వస్తుందండి. వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఇంక వస్తాయి అన్ని కొన్ని కోట్ల మందికి. దానిలో భాగంగానే హైదరాబాద్ లో బత్తినా బ్రదర్స్ ఉన్నారు. ఈ బత్తినా బ్రదర్స్ మీకు తెలిసిందే. దాదాపు 1,00,000 నుంచి 10 లక్షల మందికి ప్రతి ఏటా వాళ్ళు చిత్తకార్తి సంబంధించినటువంటి కార్తీక మాసంలో చేప మందు ఇస్తారు. మీకు అందరికి తెలిసింది. వాళ్ళంతా ఎవరండి చెప్పండి? వాళ్ళంతా దగ్గు, జలుబు, లోపల లంగ్స్ లో ప్రాబ్లం ఉండి న్యూమోనియాతో బాధపడుతున్న వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరినీ మనం కరోనా పేషెంట్ అనేసి సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రికార్డ్ వచ్చేస్తుంది. వీళ్ళు దాదాపు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నుండి ఇక్కడికి వస్తారు చేప మందుకి. అది మీకందరికి, ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. మీరు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది అని. వాస్తవాలు ఆలోచించాలి. సో 2019 అక్టోబర్, నవంబర్ మాసాలలో అమెరికాలో జలుబు, దగ్గు, జ్వరం ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో మన ఇండియాలో కూడా జలుబు, దగ్గు ఉన్నది. చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అట్లా ప్రతి కంట్రీలో, వరల్డ్ లో ప్రతి కంట్రీలోనూ జలుబు, దగ్గుతో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది. చైనాలో కూడా అంతే. అక్టోబర్, నవంబర్ మీరు చూడండి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ప్రతి ఒక్కరికి ప్రతి కంట్రీలోనూ విపరీతంగా అది పీక్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అయ్యి ఫిబ్రవరి వరకు పీడిస్తుంది మనుషుల్ని దగ్గు, జలుబు, జ్వరంతో. మన కంట్రీలో సహజం, ఇతర కంట్రీల్లో సహజం, అన్ని కంట్రీల్లో సహజం. చూడండి, ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే అధికార దాహం కోసం, అంతర్జాతీయ, జాతీయ రాజకీయాల కుట్ర కోసం, అధికార దాహం కోసం ప్రజలను చెల్లాచెదురు చేసి వాళ్ళల్లో సత్తువను లేకుండా చేసి, ప్రజలలో సత్తువ అంటే శక్తి, ఆలోచన శక్తి లేకుండా చేసి, ఒంటిలో శక్తి లేకుండా చేసి
రాజకీయాల పబ్బం గడుపుకొని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఈ మాస్టర్ సూపర్ ప్లాన్లు వేసి అధికారంతో చిరకాలం ఉండాలని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. సో ఇవన్నీ మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. అక్టోబర్, నవంబర్ మాసాల్లో 2019లో ఆల్రెడీ అమెరికాలో విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. చైనాలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఆ నగరంలోనే వస్తుంది, వుహాన్లోనే. ఈ రోజు కొత్తగా కాదు, మీరు నెక్స్ట్ ఇయర్ కూడా చూసుకోండి, వుహాన్లోనే ఎక్కువ వస్తుంది మీకు. ఇది వాస్తవం. సో అబ్జర్వ్ చేయండి. అమెరికాలో 2019 అక్టోబర్లో స్టార్ట్ అయిపోయింది. నవంబర్ అయింది, డిసెంబర్ అయింది, జనవరి అయింది, పీక్ స్టేజ్కి ఉంది. జనవరి, ఫిబ్రవరిలో విపరీతంగా రోగులు వచ్చేసారు అమెరికాలో. మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చచ్చిపోయేవాళ్ళు ఇండియాలో కోకొల్లలుగా ఉంటారు. అప్పుడు ఏమీ కనపడలేదు, ఇప్పుడే కనపడుతుంది ఇక్కడ. ప్రతి సంవత్సరం బ్రీతింగ్ ప్రాబ్లంతో చచ్చిపోయేవాళ్ళు మన ఇండియాలో దాదాపు దగ్గర 60-70 వేల మంది ఉన్నారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్, గుండె నొప్పితో చనిపోయేవాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు. ముంబై నగరంలో ఎయిడ్స్ పేషెంట్లు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు ఇప్పటికున్నారు రికార్డ్స్. మెడ్రాస్ లో దాదాపు 10 లక్షల మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు. కలకత్తాలో చెప్పాల్సిన పని లేదు, దాదాపు ఒక 10 లక్షల మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే జలుబు దగ్గు తొందరగా వస్తుంది వీళ్ళందరికీ. ముంబైలో ధారావి, అందరూ చెప్తుంటారు ధారావి, బాంద్రా అవి ఇవి అని చెప్తుంటారు. పాపం చాలా అది స్లమ్ ఏరియా. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఈ వృత్తులేకి దిగిపోతారు. వేరే మార్గం లేదు వాళ్ళకి. అందరూ ఎయిడ్స్ బారిన పడేవాళ్ళే చాలా మంది. ఎయిడ్స్ వచ్చిందంటే ఇంకేముంది, మనిషిలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. తగ్గిపోయి జలుబు దగ్గు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అంటుకునేస్తుంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు కరోనా అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. చెన్నైలో కానీ, కలకత్తాలో కానీ, ఎక్కడైనా సరే, హైదరాబాద్ లో కానీ. సో ఇది మీకు గుర్తుకు ఇవన్నీ ఆలోచించాలి మీరు. ఏమిటి కరోనా అనేది అయిందా? 2019 జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. అప్పటికి కూడా కరోనా అని చెప్పలేదండి. వచ్చారు, ఆ నాయకుడు వచ్చాడు, ఇండియాకి వచ్చాడు చక్కగా, నీట్ గా, హ్యాపీగా. ఇక ఆయన వచ్చాడంటే తెలుసు కదా ఎంతమంది హంగామా చేస్తారో తెలుసు కదా. ఆయన సపరేట్ ఫ్లైట్, అతనితో బాడీ గార్డ్స్, వాళ్ళు సెక్యూరిటీ, ఒక 500 నుంచి 1000 మంది ఆయనతో వస్తాడు. ఇక మన ఇండియా నాయకుడు చెప్పాల్సిన పని లేదు, హంగామా ఎక్కువ. ఇంకా గలే గలే లగానా అని చెప్పేసి అలా కౌగిలించుకోవడం, ఇట్లాంటి ఓవర్ యాక్షన్ బాగానే చేస్తుంటారు. లక్షల మందితో మీటింగ్ పెట్టారు, అప్పటికి కూడా కరోనా అని చెప్పలేదు. చూడండి, వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి అక్కడ అమెరికాలో అధికారం కోసం ఆయన, ఇండియాలో అధికారం కోసం నాయకులు, చైనాలో ఇదంతా ట్రయాంగిల్ డ్రామా ఆడుతున్నారు. ఇక్కడ ప్రజలారా మీరు ఆలోచించాలి. ట్రయాంగిల్ డ్రామా, చైనా, అమెరికా, ఇండియా సంబంధించినటువంటి నాయకులు ట్రయాంగిల్ డ్రామా ఆడుతున్నారు. ఎలక్షన్స్ వచ్చే సమయంలో అక్కడ బార్డర్స్లు దూరేస్తున్నారు, యుద్ధం అంటారు. ఇప్పుడేమో చైనా వాళ్ళు అంటారు యుద్ధం అంటారు, మళ్ళా సంప్రదింపులు అంటారు. ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చి మీటింగ్లు పెడతారు లక్షల మంది వచ్చేసి. తర్వాత పాపం ప్రజలు, మన భారతదేశ ప్రజలు ఎలా ఉంటారు, రోజు పని చేస్తే కానీ వాళ్ళకి కూడు దొరకదు. మన భారతదేశంలో అలా ఉన్నది. అందరూ ఎవరు కోటేశ్వరులు కాదు. మన భారతదేశ జనాభాలో 20% మెంబర్సే ధనికులు, అత్యంత ధనికులు. వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మిగతా వాళ్ళంతా జిఎస్టి రూపంలో కట్టేవాళ్ళే, రోజు కట్టేవాళ్ళే డబ్బులు. సో రోజు పని చేస్తే కానీ వాళ్ళకి గడవదు. చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్, నేను చెప్పాను కదా, క్లరికల్ ఫీల్డ్ అయితేమి, తర్వాత ఇంజనీరింగ్ ఫీల్డ్ అయితేనేమి, డాక్టర్స్ ఫీల్డ్ అయితేనేమి, సినిమా ఫీల్డ్ వాళ్ళు పాపం టెక్నికల్ పర్సన్స్ నరకయాత్రలు అనుభవిస్తున్నారు ఇప్పట్లో. సో ఇట్లా రకరకాలుగా అడ్వకేట్స్ ఫీల్డ్ అయితేనేమి, ప్రతి ఒక్కరు రోజు కానీ పని చేస్తే కానీ వాళ్ళ యొక్క కుటుంబం నడవదు. సో ఈ సందర్భం ఉండగా ఆయనేమో అమెరికా కట్టి వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి చూడండి, అప్పటికి మన భారతదేశంలో కరోనా రోగాలు లేవు, కరోనా పేరు తెలియదు.
వుహాన్ అని చెప్పేశారు, అక్కడ ప్రపంచం అని చెప్పేశారు, అవి చెప్పేశారు, ఇవి చెప్పేశారు. వెంటనే ఏం చేశారు? క్లాప్స్ కొట్టమన్నారు. ప్రజలంతా నమ్మి, ఒక మనిషి చెప్పితే నమ్మి క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొట్టి ఏం చేశారు? ఆ మరుసటి రోజే లాక్డౌన్ అన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కదలకుండా ఉండిపోవాలన్నారు. చూడండి ప్రజలు ఏమైపోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడే కూలీనాలు చేసుకునే వాళ్ళైతే ఇంకో గాని పేరెంట్స్ ను వదిలేసి అక్కడెక్కడో రోడ్ల మీద ఉండిపోవాలన్నారు. ఇవన్నీ మీకు తెలిసిందే, నా వీడియోలు అన్ని తెలిసిందే. లాక్డౌన్ ఎవరు అడిగారండి? పబ్లిక్ ఏమన్నా అడిగారా? మాకు రోగాలు వస్తున్నాయి, మేమంతా అంటు రోగాలతో బాధపడుతున్నాం, పబ్లిక్ అడిగారా? ఎవరు అడగలేదు. పబ్లిక్ ఎవరు బాధపడి ఎవరు అడగ ఏమంటే చైనా అంటారు. కరోనా అని చెప్పి లాక్డౌన్ పెట్టారు. కరోనా సాధారణమైన జలుబు దగ్గు జ్వరానికి కరోనా అని పేరు పెట్టారు. మరి జలుబు దగ్గు జ్వరాన్ని ఏమనాలి అంటే సమాధానం చెప్పరు. అందరూ లొంగిపోయారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు లొంగిపోయారు. ప్రజల్ని మోసం చేసేశారు. టోటల్ 130 కోట్ల మందిని భయభ్రాంతులకు గురి చేశారు. కేవలం ప్రాణం పోతుందని చెప్పి. ఎవరి ప్రాణాలు పోయినాయి? మీరు చెప్పండి. లాక్డౌన్ లో మీకు కేసులు తగ్గాలన్నా పెరగాలన్నా? లాక్డౌన్ పెడితే ఏ దేశంలో కానీ కేసులు తగ్గుతున్నాయి, కానీ మన దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తుమ్మినా కరోనా అంటున్నాడు, దగ్గినా కరోనా అంటున్నాడు, గాలి పీల్చినా కరోనా అంటున్నారు, గాలి వదిలినా కరోనా అంటున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలా ప్రజలని 3 నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టి నరక యాత్రలకు గురి చేశారు. వాళ్ళ తాత ముత్తాతల సొత్తంతా పెట్టినట్లు ఇక్కడ మీకు ఇచ్చినట్లు, వాళ్ళ తాత ముత్తాతల ఇల్లు ఉన్నట్టు ఎక్కడ అక్కడ అని చెప్పేసి వృద్ధులను చాలా బాగా చూసుకోవాలని చెప్పి పనికి మాలిన ఉచిత సలహాలు ఇస్తారు. ఎలా చూసుకుంటారండి వృద్ధులను? రోడ్ల మీద అగచాట్లు పడుతూ ఉంటే పేరెంట్స్ ని ఇంట్లో ఎక్కడ పెట్టేసి వాళ్ళు ఎక్కడో చెట్ల కింద పొట్ల కింద ఉంటే వృద్ధులు షుగర్ బీపీలు వచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్లు వస్తుంటే ఎలా చూస్తారనుకున్నారు? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరికైనా సరే చెప్పేటప్పుడు. ప్రజలు నరకయాత్ర అనుభవించారండి ఇక్కడ. ఇవన్నీ చేశారు, బాగుంది. లక్షల కోట్లు దాటిపోయినాయి. లక్షల కోట్లు దాటిపోయినాయి. చెప్పేశారు, రోగం చెప్పేశారు. సాధారణంగా మనకు వచ్చే రోగాలను క్యాష్ చేసుకున్నారు వీళ్ళు. అదే ఏ హార్ట్ అటాక్ క్యాన్సర్ అని చెప్తే అది లక్షల కోట్లు అవుతుంది. అది కాదు అక్కడ. ఇది సాధారణంగా అది రాదు ఎవరికి. హార్ట్ అటాక్, క్యాన్సర్, లివర్ ప్రాబ్లం అందరికీ రావు వెంటనే. కానీ జలుబు దగ్గు జ్వరం అయితే ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడికి వస్తుంది. ఇదేమి వాళ్ళ యొక్క తెలివి. ఇది గుర్తుపెట్టుకోవాలి. జలుబు దగ్గు జ్వరం అయితే ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడికి వస్తుంది రెగ్యులర్ గా. దాని గురించే ఈ కరోనా డ్రామా ఆడారు. జలుబు దగ్గు జ్వరం అయితే ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడికి వస్తుంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ డ్రామా ఆడారు. హార్ట్ అటాక్ అందరికీ రాదు, క్యాన్సర్ అందరికీ రాదు, తర్వాత ఆయాసం అందరికీ రాదు, తర్వాత ఎయిడ్స్ అందరికీ రాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క పెద్ద పెద్ద రోగాలు ఎవరికి అందరికీ రావండి. కానీ జలుబు దగ్గు జ్వరం అయితే అందరికి ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే మీరు కూడా ఆలోచించాలి. దీన్ని చెప్పి భయపట్టించేసి వాళ్ళు కుళ్ళిపోయిన మందుల్ని వాడేదానికి వాళ్ళు ప్లాన్లు వేసి ఆరోగ్య సంస్థలు అంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అది కూడా రాజకీయాల కుట్రతో నాటకాలు ఆడుతుంది. దాన్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళ దగ్గర ఇప్పిస్తారు. ICMR చూడండి, ఇవన్నీ ముందుగా ప్లాన్ వేసి కరోనా అన్న పేరు కూడా చెప్పక ముందన్నే ICMR వాళ్ళు ఈ ప్లాన్లు వేసి గైడ్ లైన్స్ ఇస్తారు. ఏమని ఇస్తారండి? కరోనాతో చచ్చిపోతే పేరెంట్స్ కూడా తాకకూడదు, మీరు అట్లా ఇసిరి పడేయాలి. అదే విధంగా ప్రచారాలు కూడా చేయాలి. క్లియర్ గా చెప్తున్నారు అక్కడ. అదే విధంగా ప్రచారాలు చేయాలి. ఇంత పెద్ద మాస్కులు వేసుకోవాలి, ఇంత పెద్ద కిట్లు కట్టుకోవాలి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి అని క్లియర్ గా గైడ్ లైన్స్ చెప్తుంది. కానీ ఎవరికి వచ్చాయి ఇక్కడ? ఇప్పుడు ఎవరికి వచ్చాయి?
అసలు ప్రజలు ఎవరిని కాపాడారో లేదో తెలియదు కానీ ఓవర్ యాక్షన్ తో ఆర్మీలతోనూ మిలిటరీలతోనూ వేసి పూలు జల్లిస్తారండి. ఎవరిని రక్షించారు ఇక్కడ? దేనికి అంత ఓవర్ యాక్షన్ దేనికి? ఎవరిని రక్షించారు? అంటే ప్రజలు ఇక్కడ నమ్మాలి. నిజంగా జరిగిందా? చేసిందా? ఎవరికి రోగాలు రాలేదండి ఇక్కడ. ఎవరిని రక్షించారు? ఏమీ రక్షించింది లేదు. అంతా హంగామా చేశారు. ఇది గుర్తుపెట్టుకో. హంగామా చేసి ప్రజల్ని మోసం చేశారు. మోసం చేసి ఏం చేస్తున్నారు? మేము రోడ్ల మీద పోయేటువంటి మైగ్రెంట్ లేబర్ కి అన్నం పెట్టాము అంటారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసి పని చేసుకునే వాళ్ళని పని చేసుకోనివ్వకుండా నాశనం చేసేసి ప్రైవేట్ ఉద్యోగాలు చిన్న చితక ప్రైవేట్ ఉద్యోగస్తులను వాళ్ళని రోడ్డు మీదకి లాగేసి చెప్పుకోవడానికి సిగ్గుమానం కూడా ఉండాలండి. మేము అన్నం పెట్టాము 3 పూటలండి. ఛీ! వాళ్ళ లైఫ్‌లో ఏం కావాలి? వాళ్ళ బతుకులు ఏమి కావాలండి మీరు? అన్నం పెట్టేదేంది? అసలు లేని కరోనాను సృష్టించేసి అన్నం పెట్టామంటే ఎట్లాగా? చూపించండి కరోనా. నేను వస్తా. ఎక్కడికి కావాల్సింటే అక్కడికి వస్తా. కరోనా నాకు చూపించండి. ఇది తప్పుది. సో ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అక్కడ దొంగలు బయట పడిపోయారు. కనీసం వాళ్ళ కళ్ళల్లో నీతి నిజాయితీ కూడా లేదు. వస్తారు టీవీల మీదకి, వాళ్ళేమో మాస్కులు వేసుకోరు. టీవీల ముందరకు వస్తారు, ఇలా కప్పుకొని వస్తారు. దొంగ చూపులు చూస్తారు. కళ్ళల్లో నీతి నిజాయితీ ఉండాలండి. ఏదైనా చెప్పేటప్పుడు వాస్తవాలు చెప్పేటప్పుడు కళ్ళల్లో తెలిసిపోతుంది నీతి నిజాయితీలు. కొన్ని కోట్ల మంది, దాదాపు 70-80 కోట్ల మంది భారత ప్రజలు రోడ్ల మీద పడింటే మాకు ఆ పూర్ ప్రజలను చూసి బాధ వేస్తుంది. కనీసం నీకు బాధ అంతే కూడా తెలియదా? బాధ వేసి మేము బాధపడుతున్నాం అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పి నైస్‌గా తప్పించుకుంటారు. చూడండి, ఆలోచించండి మీరు. తప్పించుకుంటారు. ఇక్కడ కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగిపోయింది. ప్రపంచంలో బిగ్గెస్ట్ స్కామ్. అక్కడ అమెరికాలో అయితేనేమి, భారతదేశంలో అయితేనేమి, చైనాలో అయితేనేమి, మొత్తం ఫార్మాస్యూటికల్స్ మాఫియా. ఈ ప్రపంచం మొత్తం ఫార్మాస్యూటికల్స్ మాఫియా అధికారుల, అధినాయకుల యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్స్ మాఫియా లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేసేసింది, భయపెట్టించేసింది. వాళ్ళ దగ్గర ఉన్నట్టు కుళ్ళిపోయిన స్టాకులు అన్ని అవి రూపాయి విలువ చేయనటువంటి శానిటైజర్ని అమ్మిచ్చేశారు. శానిటైజర్ని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకనే భయపెట్టించేసి అమ్మిచ్చేశారు. అధికారాలను వాళ్ళు కాపాడుకోవడానికి ఆ దాహాన్ని తీరక ప్రజల్ని చంపేస్తున్నారు. మైగ్రెంట్ వర్కర్స్ అయితే వలస కూలీలు రోడ్ల మీదనే కొన్ని వేల లక్షల మంది చచ్చిపోయారండి. ఆ రికార్డు చెప్పడం లేదు వీళ్ళు. మొన్న ఈ మధ్య మేడ్చల్ దగ్గర ఇద్దరు లేడీస్ ఊరేసుకున్నారు, వాళ్ళ కూతుర్ని చంపేశారు. చాలా మంది రైళ్లలోనే చచ్చిపోతున్నారు, రైళ్ల కింద చచ్చిపోతున్నారు, రోడ్ల మీద చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి అధోగతిగా ఉంది. జేబుల్లో డబ్బు లేవు. వీళ్ళ పాటికి ప్యాకేజీ అన్నారు 20 లక్షల కోట్లు, ఎవరికి ఇచ్చిన పాపాన లేదు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారండి. మొహాలు చాటేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళని అండగా చూపించి తుపాకుల్ని, లాఠీలనిచ్చి బెదిరించి ప్రజల్ని ఇంట్లోకి పంపించి 3 నెలలు పండ్లు లేకుండా చేసి వాళ్ళ జీవితాల్ని, రెగ్యులర్ గా సాఫీగా జరిగే జీవితాలని అల్లకల్లోలం చేశారు. ప్రజల్ని బలహీనపరిచారు. వాళ్ళ యొక్క అధికారాలని కాపాడుకోవడానికి ప్రజల్ని బలహీనపరిచారు. మీరు గుర్తుపెట్టుకోండి. అమెరికాలో అయితే పాపం ఒక అమాయకుడు జార్జ్ ఫ్లాయిడ్ అనే అతన్ని కేవలం $20 ఫేక్ కరెన్సీ గురించి అతన్ని చంపేశామంటారు. చూడండి, మీరు కూడా నమ్మాలి ఇది. ఎవరైనా అక్కడ $20 అంటే ఇక్కడ ₹20 అనుకుంటాం. ఎవరైనా $20కి కేసు బుక్ అయితే కనీసం అతను విచారించాలి కదండి. ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా సరే, ఏ పోలీస్ అయినా సరే, వాడు పోలీస్ అయినా సరే, వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, సిగరెట్లు కొన్నారంట, $20 ఫేక్ కరెన్సీ వీడు ఇచ్చారంట, వాడు $16 చిల్లరకి బిల్లు ఇచ్చాడంట. చూడండి, మీరు ఎలా వచ్చాడు హడావుడిగా వచ్చారు పోలీసు వాళ్ళు. పాపం అతను ఏమన్నా ఫ్లాయిడ్ అనే అతను ఏమన్నా పారిపోయారండి? పారిపోలేదు.
అతను కారులో కూర్చొని ఉంటే అతనికి బయటికి లాగాడు ఒకడు. ఎంత ఘోరమో చూడండి. బయటికి లాగి గోడకేసి కొట్టారు. ఈ లోపల ఇంకో వచ్చాడు చౌబిన్ అనేవాడు, డెరిక్ చౌబిన్, అలెగ్జాండర్, వీళ్ళు వాళ్ళందరూ నలుగురు పోలీసులు కలిపి గోడకేసి కొట్టారు. మళ్ళా పోలీస్ కారులో కూర్చొని పెట్టారు. మళ్ళా వీడు చౌబిన్, డెరిక్ చౌబిన్ అనేవాడు అని కింద పడేయండి అన్నారు. నిజంగా వాడు ఫేక్ కరెన్సీ పెట్టుకొని ఉంటే ఇది ప్రపంచం మొత్తం ఆలోచించాలి. నిజంగా వాడు $20 ఫేక్ కరెన్సీ పెట్టుకొని ఉండింటే మరి ఫేక్ కరెన్సీ చూపించాలి కదా, బిల్లు చూపించాలి కదా. విచారణ ఎందుకు చేయలేదు? అక్కడికక్కడికే వాడు కనీసం వాళ్ళని ఎదురు కూడా తిరగలేదు. వాడు ఫ్లాయిడ్ అనేవాడు పోలీసు వాళ్ళకి ఎదురు కూడా తిరగలేదు. ఎదురు తిరిగినట్టు వాడిని చంపినా పర్వాలేదు, ఎదురు తిరగలేదు. అత్యంత కిరాతకంగా చంపారండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని వెనక ఏముంది? అది $20 ఫేక్ కరెన్సీ కాదండి. ఇక్కడ ప్రెసిడెంట్ అతని యొక్క అఘాయిత్యాలకి ఒక జార్జ్ ఫ్లాయిడ్ బలైపోయాడు. అధికార దాహానికి ఒక జార్జ్ ఫ్లాయిడ్ బలైపోయాడు. ఒక బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్కామ్ కి ఒక జార్జ్ ఫ్లాయిడ్ బలైపోయాడు. మొత్తం ప్రపంచం అంతా అగ్గి మీద గుగ్గిలంలాగా బగ్గుమంటుంది. ఇది ప్రపంచం మొత్తం బగ్గుమంటుంది. ఇక్కడ అగ్నిగోళం లాగా మండిపోతుంది. ఇక్కడ ప్రతి దేశం. ఇక్కడ కరోనా పేషెంట్స్ అంటారు హాస్పిటల్లో, అమెరికాలో ఉన్నటువంటి హాస్పిటల్ చూపిస్తారు ఈ కొంతమంది మీడియా వాళ్ళు, జనాన్ని చీట్ చేయడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ కరోనా అంటారు, ఇటలీకి సంబంధించినటువంటి, స్పెయిన్ కి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు చూపించి మన భారతదేశ ప్రజలను మోసం చేస్తున్నారండి కొంతమంది పనికిమాలిన మీడియా వాళ్ళు. ఈ రాజకీయ నాయకుల తొత్తులుగా మారిపోయారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు అంత చండాలంగా చూపించాల్సిన పని ఏమొచ్చిందండి? ఇప్పుడు మనకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పేషెంట్లు ఉన్నారంటే వీళ్ళని చూపించాలి కదా. వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏముంది? ఇక్కడేమో బెడ్లు ఖాళీగా ఉంటాయి, కానీ మనకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పేర్లు చెప్పి అమెరికాలో హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లను డాక్టర్లను చూపిస్తారు. ఇప్పుడు కూడా ఈ మధ్య ఒక మెడికల్ కాలేజీలో వరుసగా హాస్టల్లో ఉన్నటువంటి డాక్టర్లకి కరోనా వచ్చిందంటారు. ఎంత అన్యాయం, ఎంత ఘోరం. ఎవరు వాళ్ళు చూపించాలి కదా, కనీసం ఎవరు వాళ్ళు చూపించాలి కదా. వాళ్ళకి వచ్చినప్పుడు చూపించాలి కదా. కోర్టులో కేసులు వేస్తే కోర్టు అడుగుతుంది వాళ్ళకి ఎలా వచ్చింది, దేని ద్వారా వచ్చింది, వాళ్ళు కిట్లు వేసుకుంటే ఎందుకు వచ్చింది అని. ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉందండి? డమ్మీ పేషెంట్లు చెప్తారు, డమ్మీ రోగాలు చెప్తారు, అక్కడ ఎవరు ఉండరు, ఏమి చేయరు. డమ్మీ కంటైన్మెంట్ పెడతారు, డమ్మీ రెడ్ జోన్లు పెడతారు డబ్బుల కోసం. సో ఇవన్నీ ఊహకు కూడా అందనటువంటి భయంకరమైనటువంటి మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలే ఇవి. దానికి కొంతమంది ప్రభుత్వాలు కూడా తోడయ్యాయి. సో అత్యంత భయంకరమైనటువంటి బిగ్గెస్ట్ స్కామ్ గా తయారైపోయింది. ఇప్పుడు మనం శానిటైజర్లు కూడా తీసుకొని మంచిగా కలుపుకునే పరిస్థితి కూడా లేదు. అన్ని కల్తీలే, మొత్తం కల్తీలే. నీళ్ళల్లో రంగులు కలిపేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల క్యాన్సర్ వస్తుంది, దాంట్లో వైరస్ కూడా కలిపిచ్చేస్తున్నారు. చాలా మంది అడ్వర్టైజ్మెంట్ పట్టుబడ్డారు కూడా. అన్నారు లాక్డౌన్, 1వ లాక్డౌన్ అన్నారు, 2వ లాక్డౌన్ అన్నారు, 3వ లాక్డౌన్ అన్నారు. ప్రజల్ని మర్చిపోయారు. పేద ప్రజల్ని మొత్తానికి మర్చిపోయారు. ఎవడి చావు వాళ్ళు చావండి అని చెప్పేశారు. చూడండి ఎలా ఉందో చూడండి. ఇక్కడ పేరుకు మాత్రం 2.5 లక్ష మంది పేషెంట్లు భారతదేశంలో పెరిగిపోయారు అని చెప్తారు. లాక్డౌన్ పెట్టినా కూడా విపరీతంగా పెరిగిపోయారు అని చెప్తారు. కానీ పేషెంట్లు మాత్రం చూపించరు. రికార్డులు చూపిస్తారు, స్కాములు చేస్తారు, పేషెంట్లను మాత్రం చూపించరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పేషెంట్లను చూపించరు, పేరుకు మాత్రం పేషెంట్లు పెరుగుతున్నారని చూపిస్తున్నారు. 3వ లాక్డౌన్ అన్నారు, 4వ లాక్డౌన్ అన్నారు. సినిమాలకి, షూటింగ్లకి పర్మిషన్లు అంటారు. వాళ్ళకి మాస్కుల గురించి చెప్పరు, కానీ వాళ్ళు మాత్రం అడ్వర్టైజ్మెంట్ లో మాస్కులు, శానిటైజర్లు అంటారు. సినిమా థియేటర్లు వాళ్ళు ఓపెన్ చేయాలంటారు, కానీ ప్రజలు మాత్రం
పిచ్చోళ్ళలాగా సినిమా థియేటర్లో గంట తరబడి కూర్చొని రోగాలు తెచ్చుకోవాలి. సినిమాలు చూడాలంటే ఏం చెప్పాలి? ప్రధానమంత్రి కరోనా లేదని చెప్పాలి, లేదా ముఖ్యమంత్రులు చెప్పాలి. వాళ్ళ పాటికి వాళ్ళ సినిమాల షూటింగ్లు పర్మిషన్ ఇచ్చేసి ప్రజలు మాత్రం గాలికి వదిలేశారు. ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పని లేదు, కంపెనీలు తీసుకోవడం లేదు. ఈ ఘన కార్యాలన్నీ చేసింది మీరు. ఇకపోతే మళ్ళీ సీట్లో మాత్రం కూర్చునే పరిస్థితి మాత్రం ఉండదని ప్రజలు అంటున్నారు. మీరు ఈ టైంలో మీరు క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. మేము 370 ఆర్టికల్ రద్దు చేశాం. ఎవరికి లాభం? 370 ఆర్టికల్ రద్దు చేస్తే భారతదేశ ప్రజలకు ఏమన్నా లాభమా? కాశ్మీరీ ప్రజలు వద్దంటున్నారు, వాళ్ళని లోపలేసి చేశారు. ఓకే, చేశారు, బాగుంది. 370 ఆర్టికల్ రద్దు చేస్తే పాకిస్తాన్ వాళ్ళు లోపలికి రావాలండి. కానీ ఇక చొరబాటుదారులని చెప్పేస్తున్నారు మీరు. అంటే ఇది కూడా డ్రామానేనా? అది పక్కన పెట్టేశారు. చైనాలో అంటారు, టిబెట్ అంటారు, నేపాల్ అంటారు. మరి సైన్యం ఏం చేస్తుంది? ఎవరో అక్కడ తాగుబోతులు కొన్ని ముష్టి యుద్ధాలు చేసేసుకుంటే కొంతమంది మీడియా మాత్రం అబ్బా చైనా యుద్ధానికి వచ్చేసారు, రెడీగా ఉండాలి అంటారు. అంటే ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ చెప్తారు. మళ్ళీ ఏమిటంటే సంప్రదింపులు చేస్తున్నాం అంటారు. ఏమిటి డ్రామాలు? నువ్వు వాడు పోయి మాట్లాడుకుంటారు, వాడు పోయి కూడా మాట్లాడుకుంటారు. అందరూ ముగ్గురు మాట్లాడుకొని డ్రామాలు ఆడుతున్నారు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ లో మాత్రం ప్రభుత్వాలు మారాలని ఖచ్చితంగా ప్రజలు అంటున్నారు. ఈ డ్రామాలు అవసరం లేదు. త్రిపుల్ తలాక్ అంటారు, ఓట్లేయమంటారు. ఎవరికి లాభం త్రిపుల్ తలాక్? ఎవరో పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి మాత్రమే ఆ లాభం, దేశ ప్రజలందరికీ కాదు కదా. అంటే ఈ కరోనా వదిలేసి 370 ఆర్టికల్ అంటావు, త్రిపుల్ తలాక్ అంటావు, దేశాన్ని నేను కాపాడానంటావు. ఎవరి ప్రాణాలను ఎవరు కాపాడారు? సో ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మీరు సొంతంగా ఆలోచించాలి. ఇక్కడ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ జరిగిపోయింది. అధికార దాహం కోసం ప్రజలని అణిచివేసేదానికి కూడా ప్లాన్లు వేస్తున్నారు. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. కొంతమంది నీళ్ల గొడవలు అంటున్నారు ఈ స్టేట్ కు సంబంధించింది. అది తర్వాత వీడియోలో చెప్తాను, క్లియర్ గా చెప్తాను. ఎవరు ఏమిటి ఇక్కడ ఉద్యమాలు ఏమీ లేవండి. స్వార్థం. ప్రజలు ఎక్కడికైనా పోని, వాళ్ళు ఏ చావైనా చావని. స్వార్థం. ఉద్యమకారులు అంటారు మేమే లీడ్ చేశామంటారు. ఉద్యమ స్ఫూర్తిని, ఉన్నత విలువలను తుంగలోకి తొక్కేసేసి ప్రజలను జీవితాంతం ప్రజల మైండ్ ని డైవర్ట్ చేసి అధికారంలోకి రావాలని చూస్తారు. పట్టణాలను కొల్లగడతారు, రైతులకు ఇస్తామంటారు. ఇది రాజకీయాలు. గుర్తుపెట్టుకోండి. 70 ఏళ్ళైంది దాటిపోయింది, స్వాతంత్రం వచ్చి ఇంకా రైతులకి మేము బాగు చేస్తున్నాం, ప్రాజెక్టులు కడుతున్నాం అంటున్నారు. 70 ఏళ్ల పరిపాలనలో డబ్బులన్నీ ఏమైపోయినాయి? పట్టణాల్లో కళ్ళగొట్టిన డబ్బులంతా ప్రాజెక్టులు కట్టకుండా ఏం చేస్తున్నారు మీరు? ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదు? రైతుల్ని ఆదుకోవాలి, అట్ ద సేమ్ టైం పట్టణ ప్రజలను కూడా ఆదుకోవాలనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? ఒక ప్రాంతంలో ప్రాజెక్టులు కొడతారు, ఇంకో ప్రాంతంలో రెచ్చగొడుతున్నారు మీరు. ఒక ప్రాంతంలో పట్టణ ప్రజల డబ్బులను తీసుకొని పోయి మీ జోబుల్లో ఏమన్నా డబ్బులు తీసి కడుతున్నారు ప్రాజెక్టులు. పట్టణ ప్రాంతాల్లో కడుతున్నటువంటి ప్రజల డబ్బులు తీసుకుపోయి ఒక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఇంకో ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకుండా ప్రజలను రెచ్చగొడుతున్నారు. 2 స్టేట్ల ప్రజల్ని. స్టేట్ విడిపోయే ముందు పరిపాలనా సౌలభ్యం కోసమే స్టేట్ విడిపోతుందని చెప్పారే గాని ప్రజల మధ్య తంటాలు పెట్టి, గొడవలు పెట్టి మీ అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారని మాత్రం మీరు చెప్పలేదు. సో వాటిని కూడా నేను తర్వాత క్లియర్ గా చెప్తాను. ఈ యొక్క ప్రాజెక్టుల గొడవ వల్ల ఎంత స్వార్థం దాగింది, ఉద్యమాల వెనక ఎంత నిరంకుశత్వం దాగి ఉంది, ఎంత మంది చనిపోయారు, వాళ్ళకి ఎందుకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు, వాళ్ళ పాపం ఫ్యామిలీలంతా రోడ్డు మీద పడి ఉంటే వీళ్ళ మాత్రం 1000 కోట్ల ప్రగతి భవన్లో మాత్రం వెలిగిపోతుంది వీళ్ళ యొక్క వెలుగులు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను తర్వాత వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మొట్టమొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీరు గంట నొక్కండి. మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలు, చట్టపరమైనవి, న్యాయపరమైనవి ఉన్నా మాకు ఈమెయిల్ చేయండి, లేకపోతే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మేము ప్రతిరోజు ఉచిత
న్యాయపరమైన, చట్టపరమైన సలహాలు, మార్గాలు, సూచనలు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజా నాయకులు కాదు వాళ్ళు, ప్రజా భక్షకులు అయిపోయారు వాళ్ళు. సో వాటిని గురించి ప్రతి క్షణం, అనుక్షణం మనం అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. మన ఆలోచనలు కూడా ఇతరులతో పంచుకొని మనం మనల్ని కాపాడుకోవాలి. నమస్తే.